చేయట్లేదంటారా? నేను హట్ అయ్యాను, బుంగుమూతి పెట్టుకున్నాను. నేను వెళ్ళిపోతాను ఇంకా. అమ్మో వెళ్ళిపోతా అంటుందేంటి? మళ్ళీ పనంతా మామే పడుతుంది. అది కాచారు. నువ్వు ఆగుసుదా? అయినా ఇప్పుడు తప్పే ఉంది. తనలో ఇంట్రెస్ట్ ఉందేమో, ఎవరికి తెలుసు? తను కూడా చాలా బాగా యాక్ట్ చేసి చాలా ఫేమస్ అయిపోవచ్చేమో. మీకు ఈరోజు కడిగిన కప్పులో కాఫీ ఇస్తాను అయ్య గారు, అది కూడా మంచిగా. కడిగిన కప్ప? చారు, మొన్నే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసా. అందులో కొత్త యాక్టర్స్ని తీసుకుంటున్నారంట. వాళ్ళ నంబర్ నీకు ఇస్తాను, మాట్లాడు. అవునా సార్? అలాగే సార్. మీకు ఈరోజు కాఫీయే కాదు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, రాత్రికి మందు కూడా, డిన్నర్ కూడా నేనే చేసి పెడతాను, అది కూడా మంచిగా. మంచిగానా? అంటే ఇన్ని రోజులు సరిగ్గా చేయట్లేదా? బటర్ మిల్క్ తాగుతావా? సార్ ఆయనకు కాల్ చేశాను సార్. ఆయన కూడా పని మనిషి క్యారెక్టర్ కోసమే ఎదుగుతున్నాడంట. ఆన్లైన్ లో ఆడిషన్ జరుగుతున్నాయంట. ఒక మంచి వీడియో తీసి పంపించమన్నాడు. సూపర్ చారు. నేను చెప్పానా సుధా, చారు చాలా టాలెంటెడ్ అని. ఏంటో మీ పొంద, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. చారు, సుధాసు ఈ పడేలా నువ్వు యాక్ట్ చేయాలి. పద వీడియో తీద్దాం. పదండి సార్. ఏంటి సార్ అంతలా ఆలోచిస్తున్నారు? అది కాదు, వీడియో అంటే ఏం తీయాలా అని. అదేం ప్రశ్న సార్? పని మనిషి రోల్ అంటే ఏం చేయాలి? పని మనిషి పనులే చేయాలి. అది మనకి డిష్ వాషర్ తో పెట్టిన విద్య. అబ్ దేకో మేరా రౌడీయిజం. ఎరగదీస్తావు. వావ్ చారు, చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తావని తెలుసు, కానీ ఇంత యాక్టింగ్ స్కిల్స్ నాకు తెలీదు. ఎరగదీసావు, చాలా బాగా వచ్చింది. నీకు ఆ వీడియో పంపించేసాను, నువ్వు ఆ డైరెక్టర్ పంపించేసే. నీకెందుకు రాదో నేను చూస్తా. నేను చూస్తా. అలాగే అమ్మగారు, పంపించేసా.